దీనికి మూలము లేదు, మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని ఈ శరీరానికి దానికి లింకు పెట్టి ఇది లేనే లేదని ఒక మాట చెప్పుకుంటూ మూలం గుర్తించే శరీరం అంటే మనస్సు అని, ఆ మనసే ఆత్మని, ఆత్మే ఎరుకని, తెలివని, బ్రహ్మమని ఇవన్నీ పెట్టుకుంటూ దాన్ని తెలుసుకోవాలని మిగతా ప్రయత్నించంటే ఒరే అది లేదురా, అది లేకనే వచ్చింది, లేకనే పోతుంది, అది తాడులో పాములాగా వచ్చింది, ఎండమావులో నీరులాగా వచ్చింది, కుందేటి కొమ్మలాగా వచ్చింది, దారు పురుషునిలాగా వచ్చింది, గొడ్రాలు కుమారుని మాదిరి వచ్చింది అని ఇలా అనేక రకాలుగా ఉపమానాలు ఉపమేయాలు చెప్పుకుంటూ మాటలకు గారడి చేసుకుంటూ నిజమైన నేను తెలుసుకోలేక ఈ మానవుడు